నమస్తే మహానాడు మీడియాకు స్వాగతం. నేను రామ్. కోటప్పకొండ ఇటు ఆంధ్రప్రదేశ్ అటు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రసిద్ధి గావించిన శైవ క్షేత్రాల్లో ఒకటి ఈ కోటప్పకొండ క్షేత్రం. ఈ క్షేత్రం నరసరావుపేటకు 15 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఈ క్షేత్రంలో ఉండే శివయ్యను త్రికోటేశ్వర స్వామిగాను కోటయ్య స్వామిగాను భక్తులచే పిలువబడతాడు. ఈ కోటప్పకొండ క్షేత్రంలో శివరాత్రి జరిగే తిరణాలకు భక్తులు అటు తెలంగాణ నుంచి ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి వేలాదిగా తరలి వస్తారు. అసలు ఈ కోటప్పకొండలో తిరణాల ఎందుకు ఇంత ఘనంగా జరుగుతుంది, దాని యొక్క ప్రాముఖ్యత ఏమిటి, ఈ కోటప్పకొండ యొక్క చరిత్ర ఏమిటి, ఇక్కడున్న విశిష్టతలు, ఇక్కడ దేవుని యొక్క మహిమలు ప్రత్యేకతలు, ఇలా అనేక రకాల విషయాల గురించి తెలుసుకోవడానికి ఈరోజు మనం కోటప్పకొండలో ఉన్నాం. కోటప్పకొండ ప్రధాన అర్చకులను అడిగి అసలు ఈ కోటప్పకొండ యొక్క చరిత్ర మొత్తాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. నమస్తే గురువు గారు, మీ పేరు? నా పేరు లక్ష్మీనారాయణ శర్మ. స్వామి, అసలు ఏంటి ఈ కోటప్పకొండకు కోటప్పకొండ అనే పేరు ఎందుకు వచ్చింది? ఇక్కడ స్వామివారు దక్షయజ్ఞాంతరం అమ్మవారిని ఖండించేసిన తర్వాత ఈ త్రికూడాద్రి పర్వతమే తపస్సు చేశారు. రుద్రశేఖరమే స్వామివారు తపస్సు చేశారు. రుద్రశేఖరమే తపస్సు చేశారు. స్వామి ఇక్కడ స్వామి పేరు దక్షిణామూర్తి రూపంలో 12 నెలల బాలుడిగా స్వామి ఇక్కడ తపస్సు చేశారు. స్వామి పేరు కోటయ్య స్వామి గాను కోటయ్య కొండగాని పేరు వచ్చింది. ఈ శివరాత్రి జరిగే తిరణాలకు భక్తులు తండోపతండాలుగా వస్తారట. అసలు ఏంటి ఇక్కడ ప్రాముఖ్యత ఏమిటి, తిరణాల గల ప్రాముఖ్యత ఏమిటి, దానికి గల కారణం ఏంటి? మన ఇక్కడ ప్రాముఖ్యత తెలుసుకుంటే స్వామివారు దక్షిణేంద్ర అమ్మవారిని ఖండం చేసిన తర్వాత ఈ త్రికూడాన్ని తపస్సు చేశారు. స్వామివారు ముక్కుబడిగా ఇక్కడ అమ్మవారు వెనక్కు చూడొద్దంటే వెనక్కు చూసేసరికి శిల అయిపోతారు. ఇలా శిల అయిపోయిన తర్వాత ఆ శిల కూడా మాట్లాడుకున్నాడు స్వామివారు. అయ్యా నేను కిందగా రమ్మన్నా కదా, ఎప్పుడు వస్తామంటే కోటి యొక్క ప్రభగడితేనే కిందకు రాను, అంతవరకు నిన్ను దర్శించుకోవాలని స్వామివారు వరం ఇచ్చాడు అమ్మవారికి. అప్పుడు దాకా సాలంకాయన వెత్తి ఊరు తిరిగి పేరు స్వామి గొల్లబామ అంటారు, ఆనందవల్లి కూడా అంటారు. అప్పుడు నుంచి సాలంకాయన వెత్తి గొర్రెలు కాచుండి చూసి ఇలా చెప్పాడు, అయ్యా ఊరు తిరిగి ప్రచారం చేయి, మొత్తం ఇల్లు తిరిగి చెప్పమన్నాడు. కోటి యొక్క ప్రభగడితని కిందకు వస్తానని చెప్పాడు. అప్పటి నుంచి ఇప్పుడు దాకా ప్రభలు కడుతూనే ఉన్నారు. మొక్కుబళ్ళు ప్రభలు కానీ ఏదైనా మహాశివరాత్రికి ఎక్కువగా వస్తాయి ఇక్కడ కోటప్పకొండకి. మరి ఎక్కడా ఇంత తిరణాలు కానీ ఎక్కడా ఉండదు, మన కోటప్పకొండకే మాత్రం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మహాశివరాత్రికి ప్రతి దేవాలయంలో క్షేత్రాల్లో కానీ కళ్యాణాలు జరుగుతుంటాయి. ఈ కొండ మీద కళ్యాణాలు కానీ ఉత్సవాలు కానీ బ్రహ్మోత్సవాలని ఎలాంటి కార్యక్రమాలు ఉండవు. ఓన్లీ ఇక్కడ మహాశివుడు అభిషేకాలు తప్ప ఎలాంటి కార్యక్రమాలు కానీ ఉండవు. స్వామి ఎక్కడి నుంచి కింద దిగుతా అన్నారు ఈ త్రికూటేశ్వర స్వామి వారు? ఈ కొండ మీద నుంచి కిందకు దిగుతానన్నారు. మెట్ల మీద కొండ వెదిలి దిగుతాను అన్నారు. అప్పుడు కోటి యొక్క ప్రభగడితే కిందకు వస్తానన్నారు స్వామివారు. స్వామి ఈ త్రికూటేశ్వర స్వామి కాదు, ఫస్ట్ ఇక్కడ కాదు పైన ఉండేవాళ్ళని చెప్తున్నారు. అవునండి, పైన ఇప్పుడు రుద్రశిఖరమే తపస్సు చేశారు. త్రికూడాద్రి పర్వతం అంటే 3 పర్వతాలు, ఇది బ్రహ్మశిఖరం. ఇప్పుడు స్వామివారు ఉన్నది బ్రహ్మశిఖరం, ఇంకోటి మూలన ఉంటుంది అది విష్ణు శిఖరం. ఇక్కడ స్వామి లేని లోకం మాకి కైలాసంలో మాకు ఎందుకని బ్రహ్మ విష్ణు కూడా ఇక్కడ తపస్సు చేశారు. ఆ తర్వాత ఏమైందంటే ఇక్కడ ఈ కొండ మీద బ్రహ్మ తపస్సు చేశారు, విష్ణు శిఖరమే విష్ణు తపస్సు చేశాడు, రుద్రశిఖరమే శివుడు తపస్సు చేశాడు. అక్కడి నుంచి అమ్మవారు ప్రతిరోజు అలా వస్తూ ఉండేది. అలా వస్తున్న క్రమంలో నా భక్తురాలా కాదని నా భక్తురాలను పరీక్షించాడు స్వామివారు. మాయాగర్భం వచ్చింది ఆమెకి. అప్పుడు ఈ 9 నెలల నిండిని ఈ కొండ మీద ఎక్కిన తర్వాత, అయ్యా నేను కిందకి రాలేకపోతున్నాను, రోజు నేనే వస్తున్నా కదా, పాలు పెరుగు ఆవు నెయ్యి నేనే వస్తున్నా కదా, నువ్వే మా ఇంటికి ఎందుకు రావాలి ఈరోజు అంటే, సరే పామ్మ వెనక్కు తిరగకుండా పామ్మ వస్తానంటారు. సరే అలా వెనుక క్రమంలో అక్కడి నుంచి ఇక్కడ అడిగేసరికి స్వామివారు పెద్ద పళపళమంటూ పెద్ద సౌండ్లు వస్తుంటాయి. అయ్యో నా దేవుడికి ఏదో అవుతుంటే ఏమంటే అమ్మవారు వల్లమైన భక్తురాలు వెనక్కు చూస్తుంది. స్వామివారు ఇక్కడ సెలైపోతారు, అమ్మవారు సెలైపోతుంది. రుద్రశిఖరం వీడి బ్రహ్మశిఖరానికి వస్తారు. ఇప్పుడు బ్రహ్మ అడిగాడు, అయ్యా నేను తపస్సు చేశా కదా, నాకు మన ప్రతిఫలంగా ఏంటంటే నేనున్న కొండ మీదే నువ్వు తపస్సు చేసిన కొండ మీదే నేను ఉన్నాను. నాకు అభిషేక ద్రవ్యాలు కానీ మెట్ల పూజలు కానీ నీకు ఎక్కడా గుడి లేదు కాబట్టి మెట్ల పూజలు కానీ ఏదైనా నాకు చేసే భక్తులు అది నీకు ప్రతిఫలంగా లభిస్తుందని స్వామివారం బ్రహ్మకి తమ వరం ఇచ్చాడు. అవి ఏంటి అసలు ఈ త్రికూటేశ్వర స్వామి యొక్క ప్రాముఖ్యత ఏమిటి, గొప్పతనం ఏమిటి, విశిష్టత ఏమిటి? త్రికూటేశ్వర స్వామి మన పావులు ఏంటంటే ఇక్కడ స్వామివారు దక్షిణామూర్తి స్వరూపం అండి. మన ఎక్కడా ఉండదు, క్షేత్రం మనకు ఎక్కడా కనబడదు. దక్షిణామూర్తి స్వరూపస్య త్రికూటేశ్వర స్వామి అంటారు. దక్షిణామూర్తి అంటే సకల దేవతల ఆదిగురువు. మీద పిల్లలకు కానీ ఏదైనా కానీ అక్షరాభ్యాసాలు ఇక్కడ బాగా జరుగుతుంటాయి. మనకి తెలంగాణలో భాషర ఎంతో, ఇక్కడ ఆంధ్రాలో మనకి కోటప్పకొండ అంతా. ఇక్కడ మీద దక్షిణామూర్తి స్వామి వారు మనకి అక్షరాభ్యాసాలు కానీ ఇక్కడ విష్టిగా బాగా జరుగుతుంటాయి. మూల నక్షత్రానికి కానీ ఇక్కడ వసంత పంచమి కానీ బాగా జరుగుతుంటాయి. దక్షిణామూర్తి స్వరూపం కాబట్టి కళ్యాణాలు కానీ ఉత్సవాలు కానీ బ్రహ్మోత్సవం ఉండవు కాబట్టి మనకి ఎంత ప్రాముఖ్యత కలిగింది.
స్వామి ఇక్కడ ఏంటి ఈ కోటప్పకొండలో ముగ్గురు కోటేశ్వరులు ఉంటారంట, కిందేమో బొచ్చు కోటేశ్వర స్వామి, ఇక్కడేమో త్రికోటేశ్వర స్వామి, పైనేమో పాత కోటేశ్వర స్వామి ఉంటారంట. ఏంటి ఇక్కడ ముగ్గురు కోటేశ్వరులు, ముగ్గురు శివుళ్ళే కదా? పాత కోటేశ్వర స్వామి కదండి, బాలకోటేశ్వర స్వామి అంటారు. ఇక్కడ బాలుడు కాబట్టి బాలకోటేశ్వర స్వామి అంటారు. ఇక్కడ త్రికూడాద్రి పర్వతం అంటే 3 కొండలు, త్రికూట స్వామిగా పేరు వచ్చింది. ఇంకోటి ఏంటంటే బొచ్చుకోట అన్నారు కాబట్టి, బొచ్చుకోట అంటే కింద మెట్ల మార్గంలో తలనైలు వేస్తారు ఆయన దగ్గర. తలనైలు వేసుకొని అక్కడ మొక్కుబళ్ళు తీర్చుకొని మెట్లేమో బుద్ధి చేసుకుంటూ ఎక్కుతూ ఉంటారు. ఆయన పేరు బొచ్చుకోట స్వామి ఉంటారు. అది ఇప్పుడు ఏదైతే మీరు పాత కోటేశ్వర స్వామి, బాలకోటేశ్వర స్వామి అన్నారో, ఇంకా అక్కడ ఉన్నారా స్వామి? స్వామి ఉన్నారండి, ఇప్పుడు కూడా ఉన్నారు. మనకి అక్కడ మనకి ఇంకా ప్రముఖ మెట్లు మార్గం చేస్తున్నారు. రోపు అన్ని పెడతానంటున్నారు మన ప్రభుత్వం వారు. వెళ్ళొచ్చా స్వామి అక్కడికి? వెళ్ళొచ్చండి, మొత్తం నడకదారి ఉంటుంది మొత్తం, అది వెళ్ళొచ్చు అక్కడికి. అక్కడ ఎవరు వెళ్ళినా అభిషేకం చేసుకోవచ్చు స్వామికి. ఓకే. సో అదండి, చూశారు కదా త్రికోటేశ్వర స్వామి యొక్క చరిత్ర. ఇప్పుడు అసలు కోటేశ్వర స్వామి, పాత కోటేశ్వర స్వామి కొండపై నుంచి కిందకి ఎందుకు వచ్చాడు, ఆ చరిత్ర గురించి తెలుసుకోవడానికి, ఇప్పుడు ఆ చరిత్ర గురించి మనకు వివరించడానికి పాత కోటేశ్వర స్వామి భజనా బృందం, భక్త సేవకులు కోటేశ్వరరావు గారు మనతో ఉన్నారు. ఆయన్ని అడిగి పాత త్రికోటేశ్వర స్వామి యొక్క చరిత్ర మొత్తం తెలుసుకుందాం. పదండి. కోటేశ్వరరావు గారు చెప్పండి, అసలు ఏంటి గొల్లభామ కోసం పైన ఉన్న పాత కోటేశ్వర స్వామి కిందకి ఎందుకు వచ్చాడు? హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. స్వామి పూర్వము దక్ష ప్రజాపతి కుమార్తె అయినటువంటి సతీదేవి పార్వతీ స్వామివారి అర్ధాంగి. అప్పుడు దక్ష ప్రజాపతి దక్షయజ్ఞం తలపెట్టారు. అప్పుడు ఆయన ముల్లోక దేవతల్ని, విష్ణుమూర్తి స్వామివారిని, బ్రహ్మదేవుడిని అందరినీ ఆ యజ్ఞానికి ఆహ్వానించారు. కానీ మహాదేవుడికి ఎటువంటి ఆహ్వానము అందలేదు. ఆ జరిగే యజ్ఞ కార్యక్రమాలకి దేవతలందరూ హాజరవడం జరిగింది. మహాదేవుడు వారిస్తున్నా కూడా అమ్మవారు వినకుండా నా తండ్రి ఆదరిస్తాళ్లే అనేసి ఆ యజ్ఞానికి వెళ్ళడం జరిగింది. అక్కడ దక్ష ప్రజాపతి అమ్మవారిని అవమానకరంగా మాట్లాడారు. ఎవరు? దక్ష ప్రజాపతి తన కూతురైనటువంటి సతీదేవిని అవమానించారు. ఆ అవమానంతో భారంతో అమ్మవారు అగ్నికి ఆహుతవడం జరిగింది. అప్పుడు స్వామివారు ఆ వైరాగ్యంతో ఆ కథా కార్యక్రమంలోనే ఆ జటాజోటం నుంచే వీరభద్రుని సృష్టించారు. అప్పుడు ఆ వీరభద్ర అవతారమే అప్పుడు దక్ష ప్రజాపతిని తల శిరస్సును ఖండించి యజ్ఞగుండంలో జరగడం ఆ చరిత్ర మనకి గతంలో తెలిసినదే. అప్పుడు స్వామివారు అమ్మవారు లేని వైరాగ్యంతో ఇక్కడ కనిపించేటటువంటి ఈ త్రికూటాద్రి అంటే 3 పర్వతాల కలయిక. మొదటగా మనం దర్శించుకునేది బ్రహ్మశిఖరం. అక్కడ స్వామివారిని త్రికూటేశ్వర స్వామి అని నామధేయంతో మనం వ్యవహారికంగా చూసుకుంటుంటాము. ఇప్పుడు మనం వెళుతుంది రుద్రశిఖరం, అది పాత కోటేశ్వర స్వామి. ఏదైతే మనం విష్ణు శిఖరం అనుకుంటున్నామో అక్కడ స్వామివారు పాప విమోచన స్వామితోటి విష్ణుమూర్తి స్వామి అక్కడ తపస్సు కూర్చోవడం జరిగింది ఏకకాలంలో. ఆ స్వామివారు ఆ బాలుడి రూపంలో తపస్సు ఆచరించేటప్పుడు మన కింద నుంచి ఆనందవల్లి, ఆమె గొల్లభామ అంటారు, ఆవిడ ప్రతినిత్యం ఆవుల్ని మేపుకోవడానికి ఈ కొండ మీదకు రావడం జరిగింది. యాదృచ్ఛికంగా పైన ఉన్న ఆ మునీశ్వరుడి రూపంలో ఉన్న బాల రూపంలో ఉన్న స్వామివారిని చూస్తూ ప్రతిరోజు వచ్చి స్వామివారికి ఆవు పాలు ఏదో కాస్త తోచినటువంటి పలహారాలు కింద నుంచి వస్తారా? కింద నుంచి ప్రతిరోజు కింద నుంచి ఆమె ఎట్లా నడుచుకుంటూ వచ్చి ఈ కొండ ఈ రోజున మనకి కాస్త సౌకర్యంగా ఉంది. ఆ కాలంలో అంతా రాళ్ళు రప్పలు అంతా బాగా కేకారణ్యంగా ఉండేది. ప్రతిరోజు వెళ్ళి ఆ స్వామివారి దగ్గర కూర్చొని ఆమె ఏదో మునీశ్వరుడు అలా ఉండే యశస్సు అది అలా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు మనం త్రికోటేశ్వర స్వామి నుంచి పాత కోటేశ్వర స్వామి వరకు ఎన్ని కిలోమీటర్లు ఉంది సార్? 1 కిలోమీటర్ అండి.
కిలోమీటర్ మొత్తం కూడా. అప్పట్లో ఎంత ఉండే సార్ మొత్తం గొల్లబొమ్మ ఎక్కడి నుంచి? గొల్లభామ మనం ఇప్పుడు ఏదైతే కింద బొచ్చుకోటయ్య స్వామి వినాయకుడు స్వామి దేవస్థానం ఉందో అక్కడ నుంచి సుమారుగా 740 చిల్లర మెట్లు ఉండేవి పూర్వం. ఆ మెట్ల మీద నుండి త్రికోటేశ్వర స్వామి దగ్గర, అంటే అప్పుడు ఆ కాలంలో త్రికోటేశ్వర స్వామి దేవస్థానం లేదు. తర్వాత ఆనందవల్లి, మనం ఎప్పుడైతే ఆనందవల్లి అమ్మగారి గురించి చర్చించుకుంటున్నామో అప్పుడు త్రికోటేశ్వర స్వామి అనేది ఇప్పుడు మనం ముందుకు వెళుతున్నాం ఆ కథలో. ఆ స్వామివారు అక్కడ తపస్సు కూర్చున్నప్పుడు ఈ ఆనందవల్లి గొల్లబామ అమ్మవారు ప్రతినిత్యం వెళ్ళి ఆ స్వామివారికి ఏవో పలహారాలు అవి అందిస్తూ ఆయన్ని సేవించుకుంటూ వచ్చేది. స్వామివారు ఈమె భక్తిని పరీక్షించదలిసి కొన్ని రోజులకి ఈమెకు ఒక మాయా గర్భం సృష్టించారు. అయినప్పటికీ ఆనందవల్లి అమ్మవారు ప్రతినిత్యం స్వామివారిని సేవించుకోవడానికి అలానే ప్రయాసలు కోర్చి వెళ్ళడం జరుగుతూ ఉన్నది. ఇక చివరికి నిండు గర్భిణి అయ్యే టైంకు స్వామి, మరి రోజు ఇలా నేను వచ్చి మీ దగ్గరికి ఇలా సేవించుకోవడానికి కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి, మరి ఏంటి దీనికి పరిష్కార మార్గం అంటే, సరే అమ్మా నువ్వు వెనుదిరిగి చూడకుండా కిందకి వెళ్ళు, నేనే వచ్చి నీ ఆతిథ్యం స్వీకరిస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది. సరే ఆవిడ మునీశ్వరుడు చెప్పారు కదా అని చెప్పి ఇప్పుడు ఏదైతే మనం గొల్లభామ ఆనందవల్లి అమ్మవారిని దర్శించుకుంటున్నామో ఆ దేవస్థానం వరకు రావడం జరిగింది. స్వామివారు ఇప్పుడు మనం పాత కోటేశ్వర గొల్లభామ ఎక్కడైతే విగ్రహం ఉందో అక్కడ వరకు వచ్చి ఆగిపోయారు. అక్కడ వరకు అమ్మవారు పైనుంచి నడుచుకుంటూ వచ్చారు, గర్భిణిగా ఉన్న అమ్మవారు. స్వామివారు ఆమె అక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం వెళుతున్నాం పాత కోటేశ్వర స్వామి. అక్కడ నుండి ఇప్పుడు త్రికోటేశ్వర ఆలయం అయితే ఏదైతే ఉన్నదో అక్కడికి ఒక అడుగు మోపడం జరిగింది. ఆ ధ్వనులకి అమ్మవారు ఏంటి ఈ ధ్వనులు అని చెప్పి ఒక పక్కకు తిరిగి చూడడంతో ఆ స్వామివారి దర్శనం భాగ్యం కలిగి ఆమె మోక్షం కలిగి స్వామివారిలో ఐక్యం చెందడం జరిగింది. ఇంకప్పటి నుంచి సెలైపోయారు అక్కడ. ఆ మోక్షంతో ఇప్పుడు మనం దర్శించుకునే అమ్మవారు కూడా ముఖం ఒక పక్కకి స్వామివారి ఎవరినో చూస్తున్నట్లుగా అదే ఆకారంతో కూడా ఇప్పుడు కూడా మనకు దర్శనం ఇస్తుంది. స్వామి ఇప్పుడు మనం వెళ్ళేది ఏదైతే పాత కోటేశ్వర స్వామి ఏదైతే ఉన్నారో గొల్లబామ కోసం కిందకి వచ్చారు కదా, కింద వచ్చి ఈ సెలైపోయారు కదా, అక్కడ అక్కడ వెలిచారు. వెలిచిన తర్వాత మరి ఇక్కడ అక్కడ ఉన్న శివయ్య ఇక్కడే ఉన్నాడు. వచ్చిన భక్తులందరూ అక్కడ దర్శించుకొని వెళ్ళిపోతున్నారు. ఎక్కడో కొంతమంది ఇక్కడికి వస్తున్నారు కదా, ఏంటి ఇక్కడ వరకు రాకపోవడం గల కారణం ఏంటి? మంచి ప్రశ్న అడిగారు. మొదట ఏంటంటే స్వామివారు ఇక్కడ ఉన్నారు అక్కడ ఉన్నారు అనడానికి లేదు, సర్వాంతర్యామి. ఇప్పుడు మనం నరసరావుపేట వాస్తవ్యులమి, మనకి నరసరావుపేటలో పాతూరు శివాలయం ఉంది, బరంపేటలో రాజరాజేశ్వరి అమ్మవారిది ఉన్నది. మరి మనం శ్రీశైలం ఎందుకు వెళుతున్నాము, కాశీ ఎందుకు వెళుతున్నాము, అంతా ఒకటే కదా. కానీ ఎక్కడ స్థల పురాణం అక్కడ, ఎక్కడ స్వామివారి విశేషమైంది అక్కడ జరుగుతాయి. అది మీరు అడిగినట్లుగా ఇక్కడ కిందే స్వామివారు ఉన్నారు కదా, ఇక్కడ వరకు ఏంటంటే మరి ఇప్పుడు అమ్మవారి కోరిక మేరకేగా స్వామి ప్రయాసగా ఉంటుంది దర్శనం ఇక్కడ పై వరకు రావడానికి అని అంటే కదా, ఆయన భక్తి తత్వాలను మెచ్చి కింద సౌలభ్యం దర్శనం సులభతరంగా ఉండటం కోసమే ఆయన మళ్ళీ కింద కూడా లింగాకారం దాల్చడం జరిగింది. అందుకని ఇప్పుడు ఓపికగా ఉన్న వాళ్ళు స్వామివారిని దర్శించుకోవాలని ఆపేక్ష ఉన్నవాళ్ళు ఎంత శ్రమ కూర్చైనా పైకి రావడం జరుగుతుంది. ఇక్కడ స్వామి పాత కోటేశ్వర సన్నిధిలో ఉన్నాడు, త్రికోటేశ్వర సన్నిధిలో ఉన్నాడు, ఆ పక్కన విష్ణు శిఖరం మీద పాప విమోచన స్వామి సన్నిధిలో ఉన్నారు. సర్వాంతర్యామి జగమంతా ఉన్నాడు స్వామి. అందుకని ఎవరి సౌలభ్యాన్ని బట్టి వాళ్ళ ఓపికను బట్టి ఇప్పుడు ఇది ఎంత కష్టతరంగా ఉందో మీకు తెలుస్తుంది కదా. అందుకని కాస్త ఓపికగా ఉండి దర్శనం చేసుకుందామని ఆపేక్ష ఉండేవాళ్ళు వస్తుంటారు. తమ్ముడు ఏం పేరు తమ్ముడు మీ పేరు? నా పేరు జోగేంద్ర వెంకట సాయి. పైన దర్శించుకున్నావు స్వామిని? ఎవరు ఆ స్వామి ఏంటి, ఆ స్వామి ఏంటి, ఇంత దూరం ఎందుకు నడిచి వచ్చా తెలుసా నీకు? నేను ఇది ఒక ఆమె పాల ప్యాకెట్లు రోజు తీసుకెళ్లేదన్న ఈ దారి నుండి. ఓ రోజు అంట ఇదే నేను తీసుకెళ్ళలేను, ఇదే స్వామిని నేను తీసుకెళ్ళలేను స్వామి అని చెప్పింది అంటన్న. సరే స్వామి వెళ్ళిపోమన్నాడు అంటన్న. స్వామి వెళ్ళిపోమంటే
ఇదే నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి చూడకమాక అన్నాడంట. ఇదే ఆమె బగబగా శబ్దాలు వస్తుంటే చూస్తే సెల్ అయిపోయిందంట అన్న. గబక్కనే వెనక్కి తిరిగి చూస్తే ఇదే సెల్ అయిపోయిందన్న. అంతేనన్న. పైన ఎలా ఉన్నాడు శివుడు? ఎలా ఉన్నాడు పైన? బాగున్నాడు అన్న. అంటే ఏ ఆకారంలో ఉన్నాడు? లింగాకారంలోనే ఉన్నాడు. లింగాహారం. ఎంతసేపు పట్టింది నీకు కింద నుంచి పైకి వెళ్ళి దర్శించుకోవడానికి? గంట పట్టిందన్న. గంట పట్టింది. రొప్పు వచ్చిందా బాగా? ఎక్కా స్పీడ్ గానే ఎక్కావా? మరి కాళ్ళు చెప్పులు వేసుకోలేదు, కాళ్ళు కాళ్ళయా? కాలేదన్న. కాళ్ళు ఏం కాలేదు, అంతా బానే ఉంది. స్వామి మనం కనుక చూసుకున్నట్లయితే అటుపక్క ఇటుపక్క కొండలు ఉన్నాయి. అవును, రాళ్ళు ఎక్కువ రాళ్ళు ఉన్నాయి, చెట్లు ఉన్నాయి. ఏంటి ఇప్పుడు మనం నడుస్తున్న బాట ఏంటి, ఎలా ఏర్పడింది ఏంటి? ఇప్పుడు గతంలో మేము ఏదైతే 10-15 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు మొత్తం కూడా ఈ రహదారి ఉండేది కాదు. అప్పుడు మీరు సేమ్ దాని మీద అలానే ఉంది. కొండ అంతా కొండ ప్రాంతమే. ఏదో ఆ రాళ్ల మీదే అక్కడక్కడ అడుగులు చూసి వేసుకుంటూ నడవడం అలా జరిగేది. ఇప్పుడు మనం భక్తులు రావడం పైకి, మనం అక్కడ అన్నప్రసాద కార్యక్రమాలు అన్నీ చేయడం చాలా ఎక్కువగా జరుగుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఈ ఏదైతే మన ఆలయ అధికారులు కానీ ఫారెస్ట్ అధికారులు కానీ వీళ్ళందరి సహకారంతో గత సంవత్సరం ఇదంతా మానవ శ్రమతోటి రోజు ఒక 50 మంది మనుషుల్ని పెట్టి మానవ శ్రమతోటి ఈ రహదారిని ఇలా కాస్త నడవడానికి ఆమోదయోగ్యంగా ఇలా చేయడం జరిగింది. సంవత్సరం క్రితమే, ఒక సంవత్సరం క్రితమే. అప్పటి వరకు కూడా ఇంకా ప్రయాసగా ఉండేది ఈ మార్గం. ఇక ముందు రోజుల్లో స్వామి మీరు అప్పుడు కూడా చెప్పులు లేకుండా నడిచేవాళ్ళ స్వామి? నేను ఏదైతే ఈ ఆలయంకి రావడం మొదలు పెట్టానో కొండకొస్తూ చెప్పులు వేసుకునేవాడిని కాదు. గత 5-6 సంవత్సరాల నుంచి పూర్తిగా తీసేయడం జరిగింది. మనసులో ఎందుకో భావన ఉంది, లేకుంటే ఏముందిలే ఇబ్బంది అనేది. ఇక అలానే నడుస్తూ ఉంది. ఇక నేను విడిగా కూడా చెప్పులు వాడడం అనేది ఇక బయట కూడా ఏమి లేదు. అక్కడ చెప్పులు లేకుండానే నడుస్తూ ఉంటాను. ఇప్పుడు మనం ప్రస్తుతం ఈ మార్గంలోనే కాస్త మంచిగా మెట్లు ఏర్పాటు చేసి, ఇంత మనం ఎండలో వస్తున్నాము, కాస్త షెడ్లు ఏర్పాటు చేసి మధ్య మధ్యలో తాగడానికి నీళ్లు, కాస్త శ్రమగా ఉంటే సేద తీరడానికి ఏదైనా బెంచెస్, అట్లా వీటన్నిటి గురించి కూడా మనం ఎవరు అంటే మనం రాజకీయంగా ఎవరు అధికారంలో ఉంటే ఏ పార్టీలు ఉన్నా ఆ ప్రజాప్రతినిధుల్ని, ఆ ఎంపీలని, దీనికి సంబంధించిన అధికారుల్ని అందరినీ కలిసి ప్రతిసారి వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతూనే ఉంది. ప్రస్తుతం అరవింద్ బాబు గారు కూడా స్వామివారిని వచ్చి దర్శించుకోవడం జరిగింది. మొన్న ఆరుద్రోత్సవం అని డిసెంబర్ 16న జరిగింది. మేము వెళ్ళి సార్ ఇలా మీరు దర్శనానికి రావాలంటే ఆయన తప్పకుండా వద్దాము, అక్కడ ఏంటి విషయం అనేది కూడా నాకు తెలిస్తే నేను ఇంకా దీని గురించి ముందుకు వెళ్ళడానికి బాగుంటుందనే ఆలోచనతో ఆయన వచ్చారు. స్వామివారిని దర్శించుకొని 1 గంట 2 గంటలు స్వామివారి సన్నిధిలో గడిపారు. అంతకుముందు ఎంపీ గారుగా కృష్ణదేవరాయలు గారు వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి దర్శించుకోవడం జరిగింది. ఇప్పుడు మనం ప్రస్తుతం మనకి సెంట్రల్ గవర్నమెంట్లో ప్రసాదం స్కీమ్ అని ఒకటి ఆలయ అభివృద్ధికి ఒక ఫండ్స్ ఇవ్వడం జరుగుతుంది. మనం ఇక్కడే అయితే సౌకర్యాలు కావాలో మన ఈ ఎంపీ గారి ఆధ్వర్యంలో ఒక రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాము. మాకు ఇక్కడ ఈ మెట్ల సౌకర్యం కాస్త ఇదేమంటే ఈ పైన కరెంటు ఇబ్బంది, మేము ఇది ఇండివిడ్యువల్గా ఒక లైన్ లాగాము. ప్రస్తుతానికి కాస్త లైటింగ్కి ఏదన్నా మన అవసరం ఫెసిలిటీస్ అంటే అన్నీ కొంచెం ఏర్పాటు చేస్తున్నాము. పూర్తిగా రావాలి అంటే ఇక్కడ ముందు ట్రాన్స్పోర్ట్ బాగా సమస్య. మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా అంటే పాతకోటయ్య దగ్గరికి రాలేదు కానీ కింద త్రికోటేశ్వర స్వామి దర్శనానికి రావడం జరిగింది. ఆయన ఇదంతా చరిత్ర అంతా తెలుసుకొని పైకి రోప్వే మార్గం అయితే చాలా బాగుంటుంది. వచ్చిన వాళ్ళందరూ కుర్రోళ్ళు అయితే మెట్లు ఎక్కుతారు, ముసలోళ్ళు అయితే రోప్వేలో వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుంటారు. మంచి మహిమాన్వితమైంది ఇది, మేధా దక్షిణామూర్తి స్వరూపము అని ఆ అధికారులందరికి కూడా తగు సూచనలు చేయడం జరిగింది. టూరిజంగా కూడా మనకేంటంటే ఆధ్యాత్మికం, టూరిజం రెండు కలిసి వస్తాయనే ఆలోచనతో వాళ్ళు అందరు అధికారులకి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. మనం ఇప్పుడు ఈ మహాశివరాత్రికి కొంచెం బాగా క్రౌడ్ ఉంటుంది. ఈ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత మా వంతుగా మేము మరలా అధికారులందరినీ కలిసి
ఈ కార్యక్రమాలన్నీ ముందుకు పోయే విధంగా ఆలోచన చేయాలని మేము ఒక ఆలోచనతో ఉన్నాము. ఏదేమైనా కూడా ఈ 5 ఏళ్ల కాలంలో వాళ్ళందరి సహకారంతో మన పాత కోటయ్య సన్నిధికి మెట్ల మార్గము, కరెంటు సౌకర్యము, భక్తులకి ప్రతినిత్యం కూడా ఇప్పుడు మేము ఆదివారం సోమవారం అన్నప్రసాదం చేస్తున్నాము. స్వామి అసలు ఇది ఎంత కాదు, ఇప్పుడు ఏదైతే కోటేశ్వర స్వామి, పాత కోటేశ్వర స్వామి అక్కడ దిగొచ్చారు, త్రికోటేశ్వర స్వామి గొల్లబాం దగ్గరికి. అవును. ఏదైతే అధికారులు ఘాట్ రోడ్ వేశారు, అదంతా డెవలప్ చేశారు, ఓకే. అదంతా డెవలప్ చేసినప్పుడు ఈ ఏదైతే పాత కోటేశ్వర స్వామిని ఎందుకు డెవలప్ చేయలేదంటే, ఎందుకు నిర్లక్ష్యం చేశారంటే ఏం చెప్తారు స్వామి? నిర్లక్ష్యం అని అనుకోకూడదు. అప్పటి నుండి కూడా మన రామారావు గారు ఉన్నప్పుడు ఘాట్ రోడ్డు అంతవరకే నిర్మించారు. అంత దృష్టి అనేది రాలేదు పై వరకు. అప్పట్లోనే కోటప్పకొండ అనేది తెలియదంటారా? తెలుసు, తెలియకుండా వేల సంవత్సరాల చరిత్ర ఉంది. మనం చదువుకునేది కూడా 500-600 సంవత్సరాల చరిత్ర తెలుసు. కాకపోతే మొదటి నుండి కూడా పైకి వచ్చే భక్తుల సంఖ్య చాలా పరిమితంగా ఉండేది. 5గురో 10 మందో అలా వచ్చేవాళ్ళు. ఇప్పుడు మనం వెళ్ళే దేవాలయం కూడా పూర్వం ఒక చాలా చిన్నగా ఉండేది. ఇప్పుడు మేము ఈ పైకి వచ్చి సేవా కార్యక్రమాలు మొదలుపెట్టిన తర్వాత ఒక మంచి ఆలయంగా దాన్ని రూపాంతరం చేశాము. కొన్ని సౌకర్యాలు, భక్తులకి కాస్త స్వచ్ఛ భారత్ కింద మురుగుదొడ్లు అవి ఉన్నాయి. పైన మనం సొంతగా ఈ ఒక కేబుల్ అనేది తీసుకెళ్ళాము విద్యుత్ శక్తి కోసం మన అవసరాలు మెల్లమెల్లగా డెవలప్ చేస్తా ఉన్నారు పైన కూడా. కాకపోతే ఇక్కడ ఇదే సమస్య ఏంటంటే, ఘాట్ రోడ్లు అంటే ఆ రోజున అంతవరకే తీసుకున్నారు. ఇది ముఖ్యంగా ఫారెస్ట్ పర్మిషన్లతోటి కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఇక్కడ. ఇది మనం ఇండివిజువల్గా గవర్నమెంట్ కూడా, మన ఏపీ గవర్నమెంట్ కూడా ఏదన్నా నిధులు ఇచ్చినా కూడా చేసేదానికి మనకి ఈ ఫారెస్ట్ పర్మిషన్లు సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్లో రావాలి. అది కొంచెం కష్టసాధ్యంగా ఉంటుంది ఆ పర్మిషన్స్. అది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. అదేలే స్వామి. అందువల్ల ఏంటంటే మనం ఇప్పుడు ఇది మనకి ఈ రహదారి అనేది పూర్వం నుంచి మనకి అఫీషియల్గా ఉన్నది. ఇప్పుడు మనం నడిచే దారి ఏదైతే త్రికోటేశ్వర స్వామి దేవాలయం నుండి పాత కోటేశ్వర స్వామి దేవాలయంకి, అక్కడ నుండి పాప విమోచన స్వామి దేవాలయానికి, అక్కడ నుండి మెయిన్ రోడ్డు వరకు పూర్వం నుండే రహదారి అనేది ఉన్నది. అంటే ఇప్పుడు ఆ రాళ్ళు రప్పల మీద, కొండల మీద ఆ దారి అనేది వాళ్ళు ఒక డైరెక్షన్ అనేది ఉంది అఫీషియల్గా పూర్వీకులు పూర్వం నుంచి కూడా. కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ చేసుకోవడానికి మేము ఈ మెట్ల మార్గానికి అనుమతులు కూడా ఈ చివరి దశలో ఉన్నాయి. ఆ అనుమతి వస్తే మెట్ల మార్గం నిర్మాణానికి మనకి సానుకూలంగా ఉంటుంది. స్వామి ఈ కొండ మీద అసలు కాకులే వాళ్ళు అంట, ఏంటి అసలు ఆ కాకుల కథ ఏంటి స్వామి? అది మనం ఇంతకుముందు చెప్పుకున్నాము. మన అమ్మవారు గొల్లబామ అమ్మవారు స్వామివారికి ప్రతిరోజు ఏదో కాస్త పలహారాలు, ఈ దుత్తల్లో అప్పట్లో పాలు పెరుగు అనేది అవి తీసుకుంటూ స్వామివారికి అందించడం కోసం ఇదే మార్గంలో వెళుతూ ఉండేది. ఆ మధ్యలో ఒక దగ్గర ఆవిడకి కాస్త ప్రయాస అనిపించి అమ్మవారికి ఆ దుత్తని కొంచెం దుత్త అంటే మనం ఇప్పుడు మట్టి పాత్రలో పెరుగు తోడు పెట్టుకుంటాం. పూర్వకాలంలో మట్టి కుండల్లో పెరుగు పాలు కాచి అందులో తోడు పెట్టేవాళ్ళు. అందులో ఎక్కువ అవి వాడేవాళ్ళు అప్పుడు. ఇట్లా ఈ అలసటతోటి ఒక దగ్గర ఇట్లా ఇప్పుడు ఏదైతే నేను ఈ బరువుగా వస్తున్నానో అట్లానే అమ్మవారి అలసటతోటి అది ఒక పక్కన దించి కొంచెం సేద తీరుదామని ఆగడం జరిగింది. ఇవే ఈ అలసటలో అప్పుడు కొన్ని కాకులు వచ్చి దాని మీద వాలి అది ఆ ఉండ పదార్థాలు నేలపాలు చేయడం జరిగింది. ఇక ఆవిడ విచారం తరేరే, ఇంక మళ్ళీ నేను కిందకెళ్ళి తెచ్చే పరిస్థితి కూడా కాదు ఇప్పుడు, మరి పైన అయ్యగారికి మరి పలహారాలు ఏమి లేవు అని విచారంతో ఉంటుంది. సరే స్వామివారు ఏం విచారాన్ని తెలుసుకున్నవాడై ఆయన ఏదో ఒక సాధువుగానో మరలా ఆవిడ దగ్గరికి వచ్చి, ఏంటమ్మా ఏంటి విచారంగా ఉన్నామంటే, ఇది అయ్యగారు ఇట్లా పైన సరే ఇట్లా జరిగింది, మరి ఆయనకి నేను మళ్ళా ఈ పలహారాలు ఏం తీసుకెళ్లేదానికి పరిస్థితి లేదంటే స్వామివారు ఇక ఈవిడకి బాధపడటం గ్రహించి అప్పుడు స్వామివారు ఒక వాక్కు చెప్పారు. ఈ కొండ మీద ఈ త్రికూటాద్రి మీద కాకులు వాలవు అనేది అది కాకులు శాపంలా స్వామి. అంతే, అది మనం ఏంటంటే ఇక కాకులకి శాపం అనుకోవాలి.
ఎందుకంటే ఆమె స్వామివారి భక్తురాలు. ఆవిడ బాధని ఇప్పుడు భగవంతుడు భక్తుల బాధని చూసి ఓర్చుకోలేడు కాబట్టి ఆయనే మళ్ళా ఆ రూపంగా వచ్చేసి ఆ కాకులు ఇక నీ బాధకి ఈ కారణమైన కాకులు ఈ కొండ మీద స్థానం ఉండదు వాటికి అనేసి అసలు ఈ కొండ మీద కాకి ఎక్కడ కాకు అనేది మనం ఎంత ఆహార పదార్థాలు ఏం వేసినా ఎంత ఎక్కువగా పెట్టినా కూడా ఈ 3 కొండలు త్రికూటాద్రి మీద ఒక కాకి అనేది వాలదు. అంటే కింద బొచ్చుకోటేశ్వర స్వామి అక్కడి నుంచి స్వామి లేకపోతే అంటే కొండ ప్రాంగణం మనకి ఏదైతే మనం ఒక లిమిటేషన్ గా అంటే కొండ చుట్టుపక్కల అనుకోవచ్చు. అంటే మనం కొండ విస్తరించినంత వరకు ఇప్పుడు మనము కింద బొచ్చుకోట దగ్గర రోడ్డు అవతల ఉంటది హోటల్స్ అవి అక్కడ వస్తాయి మళ్ళా మన ఈ ప్రాంగణం వరకు. చెప్పండి. మేము రోజు అలవాటుగా నిదానంగా వచ్చినా నెమ్మదిగా ఒక 30 నిమిషాలు పడుతుంది. కాస్త మీలాంటి వాళ్ళు రోజు వాకింగ్ అలవాటు ఉంటే ఒక 45 మినిట్స్ పడుతుంది. అసలు నాకు అలవాటు లేదు, కాస్త భారీ కాయంగా అలా ఉండి నిదానంగా అంటే వాళ్ళ వెయిట్ పర్సనాలిటీస్ ఎక్కడం కష్టమే కదా స్వామి. అంటే కొంచెం కష్టసాధ్యమైనా కూడా విడతల వారీగా కాస్త ఆగి వచ్చినా కూడా 2 అవర్స్కైనా చేరుకోవచ్చు. కాకుంటే ఏంటంటే ఇక వాళ్ళ సౌలభ్యాన్ని బట్టి ఇంకా మనమైతే రావాల్సి ఇంకా 100 మీటర్లు ఉంటుంది కదా స్వామి గుడి అయితే కనిపిస్తుంది కానీ కనిపించేదే దేవస్థానము. మనం ఆల్మోస్ట్ దేవస్థానం వెనక భాగంలో ఉన్నట్టు. మనం ఒక్కసారి కనుక చూసుకుంటే ఏదైతే త్రికోటేశ్వర స్వామి ఉన్నారు చూసారు స్వామి, అసలు ఒక్కళ్ళు కూడా కనపడకుండా ఒక మనిషి కూడా కనపడతారు ఇదేం స్వామి. ఇప్పుడు ఇది మధ్యాహ్నము 2 గంటల నుండి 3 గంటల వరకు దేవస్థానం దర్శన వేళలు కాదు, దేవస్థానము మూత వేసి ఉంటుంది. ఇప్పుడు మనకి ఏదైతే 2 గంటల వరకు ఉదయం దర్శనం వేళలు, 2 గంటల నుండి 3 గంటల వరకు విరామ సమయము. అందులో ఇప్పుడు కాస్త ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి ఇప్పుడు ఇంకొక 4 గంటల నుంచి మళ్ళీ భక్తులు కానీ దూరం నుంచి వచ్చే యాత్రికులు కానీ మళ్ళా కొంచెం సమయం 4-5 గంటల మధ్యలో మళ్ళీ తిరిగి భక్తులు రాకది ప్రారంభం అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇది ఏంటంటే ఇప్పుడు 5 నుంచి మళ్ళీ భక్తులు స్టార్ట్ అవుతారు. ఇక నైట్ అంతా కూడా స్టే అయ్యేవాళ్ళు నైట్ ఇక్కడ స్వామివారి సన్నిధిలో నిద్ర చేసి ఉండాలి అనే వచ్చేవాళ్ళు యాత్రికులు రోజు మన దూరం నుంచి వచ్చే టూరిస్ట్ బస్సులు ప్రతిరోజు కూడా 4-5 బస్సులు ఇక్కడ ఆగి నిద్రలు అవి చేసుకొని మరురోజు ఉదయాన్నే స్వామివారి దర్శనం చేసుకొని శ్రీశైలం వెళ్ళేవాళ్ళు, ఇక అలా లేదంటే శ్రీశైలం నుంచి వచ్చి విజయవాడ వెళ్ళేవాళ్ళు అలా. ఇప్పుడు మనది కూడా ఒక మార్గ మధ్యంలో ఒక క్షేత్రం లాగా ప్రాచుర్యంలోకి వచ్చింది స్వామివారిది కాబట్టి మనకి ఇప్పుడు ఇది ఒక మధ్యస్థ మార్గం. విజయవాడ నుంచి శ్రీశైలం వెళ్ళేవాళ్ళు వయా కోటప్పకొండ అనేది ఇప్పుడు బాగా రెగ్యులర్గా పెట్టుకున్నారు. మనం ఆ గదిలో చూస్తున్నామో అవన్నీ కూడా బియ్యం బస్తాలు. రేపు మహాశివరాత్రి సందర్భంగా సుమారుగా మనం ఒక 20,000 మంది భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది. అందులో భాగంగా మేము ఒక 30 రోజుల క్రితం నుంచే ఇవన్నీ కూడా సేకరించి భక్తులు విరాళం రూపంలో ఇస్తుంటారు. కొంత మా కమిటీ సభ్యులు అందరి సహకారంతో సుమారుగా ఒక నెల ముందు నుంచి ఇక్కడ ఏర్పాట్లన్నీ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తుంది అది బియ్యం స్టోరేజ్ చేశాము. మీరు ఇక్కడ వచ్చి కింద నుంచి తెచ్చినాయి కదా స్వామి. ఇది కూడా ప్రతి ఒక్కటి ఇక్కడ ఉన్న ప్రతి చిన్న వస్తువు కూడా మనుషులు వాళ్ళ శారీరక శ్రమతో మోసుకొచ్చినవేనండి. ఈ సిలిండర్లు కానీ ఇప్పుడు మనం రేపు సుమారుగా ఒక 40 సిలిండర్లు అవసరం అవుతాయి వంటకి. ఇక్కడ కొంచెం వాటర్ కూడా ఏంటంటే ఇక్కడున్న ఈ దప్పిక తీరట్లేదనేది ఒక దీనితోటి మేము ఈ శుద్ధి యంత్రాన్ని కూడా నీటి శుద్ధి యంత్రాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రేకుల గది కూడా మనం వంట అవసరాల నిమిత్తం ప్రతి ఆదివారం సోమవారం కూడా ఇక్కడ అన్నప్రసాదం ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన అన్ని వస్తువులన్నీ స్టోరేజీ చేయడం కోసం ఇవి నిర్మించడం జరిగింది. స్వామి ఇప్పుడు ఈ ఏదైతే వాటర్ ఉందో ప్యూరిఫైయర్ దాంట్లోకి అసలు వాటర్ ఎలా కింద నుంచి కింద టెంపుల్ నుంచి ఒక పెద్ద ట్యాంక్ ఉంటుంది, దాని నుంచి ఒక పైప్ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది. మేము ప్రతిరోజు కూడా అక్కడ లెవెల్స్ చూసుకుంటూ ఆ మోటార్ ద్వారా పైకి పంపింగ్ చేస్తాము. ఇప్పుడు మనం ఈ చూస్తున్న ట్యాంకులన్నీ కూడా నీటి నిల్వ పెట్టేసుకొని దాని నుంచి మనం రోజు మన అవసరాల కొద్దీ తాగడానికి అన్నీ మేము ప్రతి నెల కూడా ఈ ట్యాంకులన్నీ కూడా శుద్ధి చేసి కాస్త మంచిగా ఇక్కడ మేము ప్రతిదీ కూడా మనం ఇంట్లో ఎలా అయితే మనం శ్రద్ధగా చూసి వాడుకుంటామో ఆ విధంగా చేయడం జరుగుతుంది. వచ్చిన భక్తులకి ఎటువంటి అసౌకర్యాలు లేకుండా మంచిగా వాళ్ళు తృప్తిగా ఉండేటట్టు ఉండే ఏర్పాట్లు చేస్తూ ఉంటాము. వీళ్ళందరూ కూడా మా భక్త సమాజం బృందం సభ్యులు. మేము ఎప్పుడు కూడా కార్యక్రమాలకి 15-20 మంది ఉంటాము. ఎవరు వీలైన రోజు వాళ్ళు వచ్చి స్టే చేస్తారు స్వామి.
భక్తులు ఏదన్నా వాళ్ళ కోరికతోటి వచ్చిన వాళ్ళు ఉండాలి అంటే అనుమతి ఇస్తాం మేము. వాళ్ళు ఉండి ఉదయాన్నే ఇక మాతో పాటు వాళ్ళు ఎక్కడ పడుకుంటారు స్వామి? ఎక్కడ ఉంటారు? గుళ్ళో పడుకోవచ్చు, ఏదంటే అవకాశం ఉంటే రూమ్లో అయినా. మేము అంత పర్టికులర్గా ఇది మాకు అనేది ఏమి ఉండదు. వాళ్ళు ఎక్కడ విశ్రాంతిగా ఉండాలి అనుకుంటే అక్కడ మేము ఉండేదానికి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమి ఉండవు ఇక్కడ. అంటే మీ భక్త సమాజం సంబంధించిన వాళ్ళైతే ఇక్కడ ఎవరు? ప్రతిరోజు రాత్రి ఉండడం అనేది ఏమి ఉండదు. ప్రతిరోజు వచ్చి పూజా కార్యక్రమాలు చేసుకొని మళ్ళీ కిందకి వచ్చేస్తూ ఉంటాము. ఎవరన్నా ఇక్కడ నిద్ర చేయాలి అనుకున్న వాళ్ళకి సౌకర్యంగా అన్నీ రాత్రిపూట లైటింగ్ వ్యవస్థ కానీ మంచినీటి సౌకర్యం కానీ అన్నీ ఉంటాయి. అలా కోరికలతో ఉన్నవాళ్ళు ఎవరన్నా వచ్చి ఇక్కడ అప్పుడప్పుడు రాత్రులు నిద్ర చేసి వెళ్ళడం జరుగుతుంది. సో ఫైనల్గా మనమైతే పాత త్రికోటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము. సో లోపల ఎలా ఉందో ఏంటో చూద్దాం పదండి. ఓం నమ శివ, హర హర మహాదేవ శంభో శంకర్. ఓం నమ శివాయ. మనం ఏదైతే ఇప్పుడు ఈ మన 2 గంటల ప్రయాణంలో పాత కోటేశ్వర స్వామి వారి గురించి చెప్పుకుంటూ ఆయన మహత్యాన్ని ఇక్కడున్న ఆలయం గురించి చెప్పుకుంటూ వచ్చామో, స్వామివారి స్వయంభూలింగము పాత కోటేశ్వర స్వామి. ఓం నమ శివాయ. మనం ఏదైతే త్రికోటేశ్వర స్వామివారి దేవస్థానం నుంచి పాత కోటేశ్వర స్వామివారి ఆలయ చరిత్ర గురించి, స్వామివారి విశేషాల గురించి చర్చించుకుంటూ వచ్చామో, ఇది స్వామివారి పాత కోటేశ్వర స్వామివారి సన్నిధి. మనం అందరం ఇప్పుడు స్వామివారి సన్నిధిలో ఉన్నాము. మా తోటి ఇందాక మీకు చెప్పినట్టుగా పాత కోటేశ్వర భక్త సమాజం మేము అంతా సభ్యులము. ఇంకా కొంతమంది మహాశివరాత్రి ఏర్పాట్లలో ఉన్నారు. ఇక్కడ ప్రతిరోజు వచ్చి స్వామివారికి అభిషేకం, అది స్వామివారి అభిషేక కార్యక్రమాలు చేస్తూ వచ్చిన భక్తులకి మంచి దర్శన విధానం కల్పించే విధంగా మాకు భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందు ఇంకా మంచి సౌకర్యాలు ఏర్పాటు చేసే ఉద్దేశంతో మా భక్త సమాజం స్వామివారి సేవలో చేస్తూ ఉన్నాం. స్వామి ఎప్పుడైతే గొల్లబామ ఉన్నప్పటి నుంచి ఆ శివుడు కానీ ఈ నంది కానీ సేమ్ అదే హైటా స్వామి? ఎత్తు కానీ అంటే అప్పుడు గొల్లబామ చరిత్ర అప్పుడు లింగాకారం అంటే మనం చెప్పుకున్న దీనిని బట్టి, స్థల పురాణాన్ని బట్టి అప్పుడు లింగాకారం తర్వాత ఉద్భవించింది అనుకోవాలి. స్వామివారి ఆవిడకి 11 ఏళ్ల బాలుడి రూపంలో దర్శనం ఇచ్చారు. లింగాకారం కాదు గొల్లబామకి. ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడే మొదట బాలుడి రూపంలో స్వామివారు ఇదే స్థలము. తర్వాత స్వామివారి ఇదంతా స్థల పురాణం జరిగిన తర్వాత స్వామివారి స్వయంభూలింగంగా భక్తులు కొలవడం జరుగుతుంది. అంటే ఇప్పుడు అమరావతి టైపు లేకపోతే చెప్పండి దేవాలయాలు ఉన్నాయి కదా, ఆ టైప్లో శివుడు హైట్ పెరగడం కానీ, లేకపోతే శ్రీశైలం మనం తల మోకరిస్తే తగ్గినట్టు కానీ అలా ఏమీ లేదు. స్వామివారు మొదట నుండి కూడా ఆ లింగాకారం అంతే ఉంటుంది. ప్రతిరోజు కూడా స్వామివారి కైంకర్యాలన్నీ బాగా ఘనంగా జరుగుతాయి ఇక్కడ. ఇక అట్లాంటి వేరేగా ఏముండదు. స్వామివారు మంచిగా అప్పుడు ఏంటంటే కొంచెం మామూలుగా ఉండేది. మేము కమిటీ ఏర్పడినాక అందరూ కలిసి ఏటా కొంచెం పెంచుకుంటూ డెవలప్ చేసుకుంటూ ఇప్పుడు ఇంత పెద్దదాన్ని చేయగలం. అంటే ఆలయ నిర్మాణం కానీ ఆలయ నిర్మాణం కానీ పూజలు కానీ అంతవరకు పూజ చేయడానికి ఎవరు వచ్చేవాళ్ళు కాదు. తర్వాత ఇప్పుడు కమిటీ వేసుకున్నాక అందరు కలిసి రోజుకి ఒక రోజు వచ్చేసి పూజ చేసుకొని స్వామివారి నైవేద్యం పెట్టేసి వచ్చిన భక్తులు కూడా ఆదివారం స్వామివారి అన్నదానం చేయటం కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఏటా కొంచెం కొంచెం డెవలప్ చేసుకుంటూ పోతున్నాం. స్వామి రేపు శివరాత్రికి ఎలాంటి పూజలు జరుగుతూ ఉంటాయి ఇక్కడ ఏంటి? శివరాత్రి రోజున మనము ఉదయం ఫస్ట్ పూజలు ఇక్కడ స్టార్ట్ అవుతాయా లేకపోతే కింద త్రికోటేశ్వర స్వామి ఆలయంలో కింద స్టార్ట్ అవుతాయి? పైన నైట్ పూట లింగ ప్రదేశం రోజు ఇక్కడ ఫస్టా? ఏకకాలంలో దేవస్థానము రెండిట్లో ఏకకాలము. శివరాత్రి రోజు ఉదయం 4 గంటలకి ఇక్కడ మొదట అభిషేకం చేస్తాం స్వామివారికి. ఆ అలంకారంతో రాత్రి 11 గంటల వరకు వచ్చిన భక్తులకి స్వామివారి దర్శనం జరుగుతుంది. తర్వాత మనము మహాశివరాత్రి రోజున లింగోద్భవ కాలంలో అర్చక స్వాములతోటి మహాన్యాసపూర్వక 11 రుద్రాలతోటి ఘనంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తాం ఇక్కడ. కింద త్రికోటేశ్వర స్వామి సన్నిధిలో ఇక్కడ కూడా ఏకకాలంలో
లింగోద్భవ కాల పూజలు విశేషంగా జరుగుతాయి. అంటే ఇప్పుడు మీరే ఉంటారు లేకపోతే అక్కడి నుంచి స్వామి అర్చకులు ఎవరు? అర్చకుల్ని ప్రత్యేకంగా మహాశివరాత్రి పర్వదినం రోజున మేము ఇప్పుడంటే పరిస్థితి అవకాశం లేదు కాబట్టి మేము చేస్తున్నాం పూజా కార్యక్రమాలు. మహాశివరాత్రి పర్వదినం మనకి ఆ రోజున అర్చక స్వాముల్ని మేము 2 3 శక్తి కొలది తీసుకొచ్చి అన్ని అభిషేక ద్రవ్యాలు ఘనంగా ఏర్పాటు చేసి మా శక్తి కొలది స్వామివారికి అంగరంగ వైభవంగా మహన్యాసపూర్వక రుద్రాభిషేకాలు చేయడం జరుగుతుంది ఇక్కడ. సో చూశారు కదండి, మొత్తం కోటప్ప కొండ చరిత్ర ఏదైతే కింద ఉన్న బొచ్చు కోటేశ్వర స్వామి, మధ్యలో ఉన్న త్రికోటేశ్వర స్వామి, త్రికోటేశ్వర స్వామి పైన ఉన్న పాత కోటేశ్వర స్వామి, ఈ మూడింటిని కలిపి కోటప్ప కొండ చరిత్రగా చెప్తూ ఉన్నారు ఇక్కడ ఉన్న అర్చకులు కానీ ఇక్కడ ఉన్న సేవకులు కానీ. ఇది ఈరోజు టాపిక్. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.